గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. My journey started 2022. Mrs. India My Identityలో I was in top 4. అక్కడ ఆ టైటిల్‌కి తగ్గట్టు ఇట్ గేవ్ మీ ఐడెంటిటీ. అప్పుడు నేను తెలంగాణని ప్రమోట్ చేసినప్పుడు రిప్రజెంట్ చేసినప్పుడు ఐ ప్రమోటెడ్ తెలంగాణ హ్యాండ్లూమ్స్ అనమాట. సో ఐ వన్ బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్ అవార్డ్. అది ఇట్ రియలీ ఇన్స్పైర్డ్ మీ. అది దాట్ వాజ్ ద స్టార్టింగ్ పాయింట్. అండ్ ఐ వాజ్ ఆల్సో గివెన్ మిసెస్ వెల్ స్పోకెన్. ఓకే. అండ్ అలా కాకుండా ఇంకొకటి ఐ రిసీవ్డ్ బ్రాంజ్ మెడల్ ఫర్ సోషల్ వర్క్. సో ఇవన్నీ వచ్చిన తర్వాత యూనో ఎవరికన్నా ఇంకా సాధించాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. తర్వాత ఆ టైంలో ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కూడా ఐ కెప్ట్ ఆన్ సేయింగ్ నాకు టాప్ 4లో ఉండిపోయాను. ఐ నీడ్ టు విన్, ఐ నీడ్ టు గెట్ ద టైటిల్ ఆర్ యూనో బీ దేర్ అని ఎప్పుడు అంటూ ఉండేదాన్ని. అదే స్టెప్లో నేను 24 యుఎంబి ప్యాజెంట్స్కి అప్లై చేశాను అనమాట. సో దేర్ ఐ వెంట్ ఆన్ అండ్ రిప్రజెంటెడ్ ఫ్రమ్ తెలంగాణ. ఓకే. సో అక్కడ నేను ఐ గాట్ దిస్ ఎలీట్ మిసెస్ ఇండియా. అక్కడి నుంచి ఐ వాంటెడ్ టు గో ఫర్ ఇంటర్నేషనల్. దాట్ వాజ్ మై అల్టిమేట్ గోల్. ఎట్లన్నా నేను ఇంటర్నేషనల్ ఇండియాని రిప్రజెంట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. దీనికోసం ఐ వెంట్ ఫర్ డిఫరెంట్ మిస్సెస్ యూనివర్స్ ఆర్ మిస్సెస్ వరల్డ్ వీటికి అప్లై చేయొచ్చు. ఐ థింక్ దెర్ ఈస్ సమ్ క్రైటీరియా అని కూడా చెప్పను. నౌ-ఎ-డేస్ స్టాండర్డ్స్ ఎట్లా ఉంటాయి అంటే బ్యూటీ ప్యాజెంట్ స్టాండర్డ్స్ 5, 6 అండ్ అబవ్ ఉంటే జనరల్లీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఇంటర్నేషనల్ ప్యాజెంట్స్ ఎక్కడ అంత జర్మనీ, రష్యన్స్ వీళ్ళందరూ వస్తారు కాబట్టి యూనో వెన్ యూ ఆర్ టు దాట్ లెవెల్ యూ విల్ బీ సీన్ ప్రాపర్లీ, రైట్? సో నా ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా అదే సజెస్ట్ చేశారనమాట. సుష్మా లైక్ యూనో after spending so much, after going there, if you're not seen the way others were seen, appudu things won't go right. So there's something called petite category, wherein people can below 5, 6 and below can appear. సో ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ బికాజ్ చిన్నప్పటి నుంచి నాకు ఈ బ్యూటీ ప్యాజెంట్స్ చాలా ఇష్టం. కానీ ద సంథింగ్ ఆల్వేస్ నాకు వెనుక తడుతూ ఉండేది. నా హైట్, నేను అంత హైట్ లేను, అంత టాల్ లేను. అండ్ పీపుల్ షుడ్ బి అట్లీస్ట్ 5'5" అండ్ అబవ్ అని చెప్పేసి అనుకునేదాన్ని. ఐమ్ నాట్ దాట్ టాల్. సో ఎప్పుడు నేను పెళ్లి కాక ముందు కూడా అప్లై చేయలేదు. మై ఫస్ట్ విచ్ అట్రాక్టెడ్ మీ, నేను ఈ ప్యాజెంట్స్ గురించి అట్లాగా బ్రౌజ్ చేస్తూ ఉన్నప్పుడు సంథింగ్ గాట్ అట్రాక్టెడ్ టు మీ. దట్ వాజ్ 5'2" అండ్ అబవ్ మినిమం మంత్. సో దెన్ ఐ థాట్ ఓకే ఐ కెన్ ఫిట్ సమ్వేర్. ఓకే. సో అలాగా నేను అప్లై చేయటం జరిగింది. దాని ద్వారానే ఐ వాంటెడ్ టు టెల్ పీపుల్ లైక్ height should not be a problem for anyone to pursue their dreams. So which I wanted to be an example for everyone, like live example. ట్రూ. చాలా మందికి తెలీదు. ఇట్లా హైట్ చాలా మన ఇండియన్స్ హైట్ ఫీమేల్ హైట్ కొంచెం తక్కువ. ఫారినర్స్ కంపేర్ చేస్తే 5'3", 5'4" ఉంటారు యావరేజ్ హైట్ రేంజ్ మనకి. అవును. సో ఇప్పుడు పాజెంట్రీలో హీల్ వేసుకుంటే కూడా యూ విల్ బి, వేరే వాళ్ళు కూడా హీల్ వేస్తారు కదా, దట్ మ్యాటర్స్. సో ఐ వెంట్ ఆన్ అండర్ పెటిట్ కేటగిరీ ఫర్ ఇంటర్నేషనల్స్. ఓకే. అంటే ఇది డైరెక్ట్ పెటిట్ కేటగిరీ ఇంటర్నేషనల్ డైరెక్ట్ వెళ్ళాలా, లేకపోతే పెటిట్ కేటగిరీలో ఇక్కడ స్టేట్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్ వాళ్ళు మనల్ని దాని కింద పంపిస్తారు అనమాట. ఓకే. అంటే దాంట్లో కూడా స్టేట్ లెవెల్ నుండి ఉంటాయి. స్టేట్ లెవెల్లో నేను ఆల్రెడీ విన్ అయ్యాను కాబట్టి దే నో ప్రెటీ వెల్. లైక్ అంటే కాదు, స్టేట్ లెవెల్లో విన్ అయింది వేరే కదా, పెటిట్ కాదు కదా. పెటిట్ కాదు, దట్ ఈస్ ఫర్ ఇండియా. అందుకే అంటున్నాను ఇండియాలో దెర్ ఈస్ అన్ యావరేజ్ హైట్ వేర్ వీ కెన్ ఫిట్ ఇన్.
హ్మ్. బట్ వెన్ వీఆర్ గోయింగ్ ఇంటర్నేషనల్స్ ఆ స్టాండర్డ్స్ అనేవి కొంచెం ఎక్కువగా చూస్తారనమాట. ఒకవేళ అక్కడ హైట్ నో బార్ అని పెట్టినా కూడా వి విల్ నాట్ బి సీన్. కరెక్ట్. అవును. యాహ్! హ్మ్. అంటే ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే. హ్మ్. ట్రూ. సో, అందుకోసమని ఐ వెంట్ అండర్ దిస్ కేటగిరీ. దేర్ ఐ ప్లేస్డ్ India at runner ups. హ్మ్. So, I came back as a runner up, and after coming back, this Great. happened in 25 June 2025. హ్మ్. It's been 6 months. హ్మ్. హ్మ్. So, వచ్చిన తర్వాత I got an opportunity to work with Telangana government as a brand ambassador for biodiversity. ఓకే. And since then, I kept on promoting biodiversity by ప్లాంటేషన్ డ్రైవ్స్ అవన్నీ కండక్ట్ చేస్తున్నాను. ఓకే. యూజింగ్ మై ఎన్‌జీఓ. ఓకే. వీఎన్‌జీఓ. అంటే ఎలా చేస్తూ ఉంటారు ఇదంతా కూడా? సో, ఇది ఏంటి అంటే ఐ స్టార్టెడ్ ఏదన్నా కూడా మనకి చైల్డ్‌హుడ్ నుంచి నర్చర్ అవ్వాలి. సో, దట్ ఈస్ మై మెయిన్ కాన్సెప్ట్. ఎక్కడున్నా ఏదన్నా చిన్నతనంలోనే మనం కిడ్స్‌కి అది తెలియచేస్తే అది ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్‌కి దే విల్ టేక్ ఇట్ హుహు. ఫార్వర్డ్. అందుకోసమని ఐ స్టార్టెడ్ ప్లాంటేషన్ డ్రైవ్స్ ఎట్ స్కూల్స్. ఓకే. ఫస్ట్ స్కూల్స్‌లో స్టార్ట్ చేశాము. అండ్ స్కూల్స్ నుంచి చిన్నగా ఐమ్ ప్లానింగ్ అ వెరీ బిగ్ డ్రైవ్ వెరీ సూన్ ఇన్ ద హుహు. కమింగ్ ఇయర్. ఓకే. దాట్ ఇన్వాల్వ్స్ లైక్ మనకి బిగ్ మ్యారథాన్స్ అవుతూ ఉంటాయి కదా! హ్మ్. అలాగా వి ఆర్ ప్లానింగ్ ఆన్ ఎ ప్లాంటేషన్ డ్రైవ్. ఓకే. So other than that, I'm also into women empowerment through NGO. హ్మ్. ఈ women empowermentలో లైక్ ఐ కీప్ టాకింగ్ టు సో మెనీ అంటే స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనుకోండి, ట్రైనింగ్స్ అనుకోండి. అండ్ నవ్ ఐమ్ ఆల్సో కమింగ్ అప్ విత్ మిస్ గ్రాండ్ తెలంగాణ ఇన్ పార్ట్నరింగ్ విత్ ఇలాహే మోడలింగ్ స్కూల్ ఉందన్నమాట. వాళ్ళతో పార్ట్నర్ చేస్తూ తెలంగాణకి వీఆర్ కమింగ్ అప్ విత్ దిస్ ఓకే. pageant. ఓకే. So this is gonna happen on Jan 25th హుహు. in Hyderabad. హ్మ్. We are looking forward. ఓకే. That's a great event for Yeah. all the young talent in True. Telangana. What about this House of Hire? You are a managing Huh. partner for that too. That is, I worked for several companies, and then I realized anta work chesanu, I should start something on my own. Hmm. And since I'm also into sustainability factors, sustainability ni improve cheyali, and people should ponder it or give a thought for sustainability rather than మైనింగ్స్ కానీ రెగ్యులర్ ప్లాస్టిక్స్ కానీ ఇవన్నీ రెడ్యూస్ చేయాలి అన్న కాన్సెప్ట్తో ఐ కేమ్ అప్ విత్ హౌస్ ఆఫ్ హీరే విచ్ ఇస్ అ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ. ఓకే. Yeah. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? I started in 24. ఓకే. Even this in 24. ఓకే. Yeah. సో ఇలా అంటే మల్టిపుల్ జాబ్స్ చేస్తూ ఉన్నారు మీరు. Mhm. ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు? Where there is a passion, Hmm. there is a will, there is a way. ఓకే. సో ఈ బ్యూటీ కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేయాలనున్న చాలా మందికి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి కూడా తెలీదు. మనకి వెబ్‌సైట్స్ వస్తూ ఉంటాయి. అందులో మీరు ఇంత పే చేయాలి. మీరు పార్టిసిపేట్ చేయొచ్చు దీంట్లో అని చాలామంది కండక్ట్ చేస్తూ ఉంటారు గదా! ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. సో అది ఎట్లా అప్రోచ్ అవ్వడం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు? యాక్చువల్లీ ఇవి బ్యూటీ పాజెంట్స్ అన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అండి. నథింగ్ రిలేటెడ్ టు గవర్నమెంట్ ఆర్గనైజేషన్. బట్ గవర్నమెంట్ కెన్ ఇన్వాల్వ్ ఇన్ ఎ వే లైక్ మన దగ్గర మిస్ వరల్డ్ అయింది. సో కల్చర్ అండ్ టూరిజంని ప్రమోట్ చేస్తూ గవర్నమెంట్ కెన్ ఇన్వాల్వ్ దాట్ వే. బట్ ఈ ఎంటిటీ ప్రైవేట్ ఎంటిటీ, నాట్ ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ ఎంటిటీ. సో ఈ ఎంటిటీ కెన్ అసోసియేట్ విత్ గవర్నమెంట్. ఓకే. సో ఈ ప్రైవేట్ ఎంటిటీస్ అన్నీ ఎలా ఉంటాయి అంటే ఈవెన్ దే నీడ్ సమ్ ఫండ్స్ టు గో టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇట్స్ నాట్ లైక్ వచ్చేసి చారిటీ వర్క్ చేయటానికి అనేది లేదు. బికాస్ వెన్ దే ఆర్ పుట్టింగ్ సమ్ క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఆన్ ఇట్, దే షుడ్ ఆల్సో గెట్ పెయిడ్ ఫర్ ఇట్. యాహ్! ఆఫ్ కోర్స్. ఇప్పుడు దట్స్ వాట్ దే చార్జ్ కదా! అండ్ పీపుల్ థింక్ లైక్ ఇంత చార్జ్ చేస్తున్నారు అంతే. ఐ మీన్ దెర్ ఆర్ ఫ్యూ ఆర్గనైజేషన్స్ చాలా ఎక్కువ చార్జ్ చేసేసి అండ్ వచ్చిన కంటెస్టెంట్స్ని రిప్ చేసేసి ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ దాట్. దెర్ ఆర్ ఫ్యూ జెన్యూన్ ప్యాజెంట్స్ విచ్ ఇస్ యాక్చువల్లీ అంటే గ్రూమింగ్ ఫీజ్ అనేసి కొంచెం ఉంటుందన్నమాట. గ్రూమింగ్ ఇస్
compulsory for any contestant who wants to get into this beauty pageant industry. It can help you in many ways going forward. అంటే ఏజ్ నుంచి ఏజ్ వరకు ఉన్న వాళ్ళని చిన్న పిల్లల్లో కూడా కాంపిటీషన్స్ అవుతూ ఉంటాయి కదా, కిడ్స్ కాంపిటీషన్స్ Yeah, yeah. అండ్ టీనేజ్ కాంపిటీషన్స్. సో వీటి గురించి బ్రీఫ్గా చెప్తారా? ఫస్ట్ ఏజ్ నుంచి ఈ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో దెర్ ఆర్ ఫ్యూ, నేను రీసెంట్గా ఎక్కడో చూసాను, కిడ్స్ది టీన్ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది, కిడ్స్ది కూడా చేస్తున్నారు. బట్ యాక్చువల్ ప్యాజెంట్రీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే వెన్ యూ క్రాస్ యువర్ టీన్ ఆర్ లైక్ 18+. ఈ ముందు జరిగేవన్నీ కూడా ఇట్ గివ్స్ యూ ద గ్లిమ్స్ ఆఫ్ ప్యాజెంట్ ఇండస్ట్రీ. అండ్ మనలో ఒక ఫైర్ని ఇగ్నైట్ చేయడానికి చేసేవి ఈ ముందు జరిగేవన్నీ కూడా. అంటే బికాజ్ ఇప్పుడు స్పోర్ట్స్లోకి మనం ఎంటర్ అవ్వాలి అంటే కిడ్స్ని చిన్నప్పటి నుంచే ట్రైన్ చేస్తాం, లైక్ రన్నింగ్ అని కానీ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ అలవాటు అనేది అయిందనుకోండి, దే కెన్ షైన్ వెల్ వెన్ దే కమ్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ లెవెల్. సో చిన్నప్పటి నుంచి ట్రైన్ చేసిన వాళ్ళకి అట్లా అంటే అన్ని కెరీర్స్కి మనం ఎట్లా ముందు నుంచి ప్రిపేర్డ్గా ఉంటామో దీనికి కూడా ముందు నుంచి కొంచెం ప్రిపరేషన్తో వస్తే చాలా బాగుంటుంది. ఎస్. ఓకే. సో యాక్చువల్లీ మిస్ అనేది 18+ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ గోయింగ్ ఫార్వర్డ్, మిస్సెస్. ఓకే. నెక్స్ట్ కేటగిరీ? అండ్ దర్ సంథింగ్ కాల్డ్ అంటే పీపుల్ ఆర్ కమింగ్ అప్ విత్, అంటే ఇప్పుడు నేను మిస్ని కాదు మిస్సెస్ని కాదు, లైక్ ఈ మధ్య జనరేషన్ ఎట్లా ఉంటుందంటే సింగిల్గా ఉండిపోయే వాళ్ళు ఉంటారు, ఆర్ కుడ్ బి ఫర్ ఎనీ రీజన్ దే హ్యావ్ దర్, అది ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్, ఇట్ కుడ్ బి ఎనీ రీజన్, వాళ్ళకి సింగిల్గా ఉండాలని అనిపించి ఉండొచ్చు. అలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు దే కెనాట్ పార్టిసిపేట్ ఇన్ మిస్సెస్ అండ్ దే కెనాట్ కంపీట్ విత్ మిస్ ఆల్సో. సో 18 వాళ్ళు వచ్చి 30s వాళ్ళతో కంపీట్ చేయడం అనేది అది కొంచెం జస్టిఫైయింగ్ కాదు చెప్పాలంటే కూడా. సో ఇన్ దాట్ కేస్ దర్ సమ్ కేటగిరీ కాల్డ్ ఎంఎస్ కేటగిరీ. యా. ఓకే. సో తర్వాత మిస్సెస్ కేటగిరీ. అండ్ ఇంకా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కూడా లైక్ 50+ అట్లా ఉండి కూడా దే ఆర్ స్టిల్ ఇంట్రెస్టెడ్ అండ్ వాంట్ టు డూ సంథింగ్ which they were passionate enough when they were young అన్న వాళ్ళకి some classic category అని ఇట్లాగా కూడా సో వస్తుంది. మెనీ కేటగిరీస్ ఆర్ దేర్ టిల్ Yeah. 18 to 18 to 50. ఓకే. 30+ తర్వాత ఉన్న వాళ్ళకి ఏం కేటగిరీ? మిస్సెస్ కేటగిరీ. మిస్సెస్ కేటగిరీ. Yeah. ప్లస్ అంటే మీన్స్ 30 to 30 అంటే once they are married they fall into Mrs. category. And తర్వాత it goes on till 40 and 45 and above like classic category ఇట్లాగా వస్తుంది Okay. అన్నమాట. ఎవ్రీ ఇయర్ జరుగుతాయా ఇవన్నీ Of కాంపిటీషన్స్? course, yeah, every Okay. year జరుగుతాయి. ఓకే. ఫస్ట్ ఈ బ్యూటీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హై ఉండాలా? Not at all. When I stepped into this, my confidence level was super low. అవునా? Super low. And I was an introvert basically. Okay. అంటే ఇందాక మీరు అడుగుతున్నారు గ్రూమింగ్ ఫీజ్ కలెక్ట్ చేస్తారు అది ఇదని. Yeah. See, this fees or the grooming sessions helps a candidate to perform well, to bring ఆ ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్ అవ్వడానికి ఓకే. వాళ్ళు అది train చాలా హెల్ప్ చేస్తారు. చేస్తుంది వాళ్ళు ట్రైన్ చేసేవి. అండ్ యూ బికమ్ కాన్ఫిడెంట్ ఇనఫ్. అంటే ఓకే. ఇప్పుడు if you are participating in any pageant, there are many people who will look up to you. You are representing a nation or your state. అలా కాకుండా ఎంతో మంది యూత్ కానివ్వండి ఆర్ many women or anyone in fact will look up to you as an inspiration. You should be in a position to to be that icon.
అలా అవ్వాలి అంటే అంటే నాట్ ఎవ్రీబడి ఈస్ బార్న్ విత్ దట్ కాన్ఫిడెన్స్, స్ట్రాంగ్ ట్రూ. పర్సనాలిటీ అండ్ దట్ లౌడ్ వాయిస్. నో, నాట్ ఆల్. నాట్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎవ్రీవన్ కదా. సో దట్స్ వేర్ దీస్ గ్రూమింగ్ సెషన్స్ హెల్ప్స్. ఓకే. అండ్ లేదు, నేను ఇంత మనీ పెట్టాను, నేను ఇంత స్పెండ్ చేశాను, ఐ షుడ్ బి అ టైటిల్ విన్నర్, ఐ షుడ్ బీ దేర్ అండ్ ఎవ్రీబడి షుడ్ రికగ్నైజ్ మీ యాజ్ అ విన్నర్. ఒక్కటి చెప్తాను, ఒక విన్నర్ ఒక్కళ్ళే సస్టైన్ అవుతారని ఏం లేదు. మీరు చాలా రీసెంట్ రీల్స్ చూసారు. దెర్ వాజ్ అ ర్యాంప్ షో వేర్ ఇన్ అ వెరీ బిగ్ సెలబ్రిటీ వాజ్ వాకింగ్. బిహైండ్ హర్ దెర్ వాజ్ అ మోడల్. అందరు ఆమెని బాగా ఐడెంటిఫై చేశారు మోర్ దెన్ అ సెలబ్రిటీ. ఓకే. యా, ఐ గెస్ ఐ సా దట్ వీడియో. Yeah. So there are things like that. How confident you are, how best you can showcase yourself makes a big difference rather than you being a winner or యా, బట్ ఇట్ హ్యాపెన్స్ వెరీ అంటే very rarely అనంటే. రేర్లీ. బట్ వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్? వాళ్ళందరూ ఇప్పుడు అంత Remain- కష్టపడి ఆ అవును. స్టేజ్ వరకు వెళ్ళి ఆ తర్వాత ఒక్కరే, తర్వాత రన్నర్ అప్ వాళ్ళిద్దరు ఉంటారు. మిగతా వాళ్ళకి ఏంటి ఎప్పుడన్నా కూడా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉండాలి, స్పోర్ట్స్మెన్షిప్ అనేది ఉండాలి. సో దెన్ ఓన్లీ ఈ ఫీల్డ్లో మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్తో యూ క్యాన్ సస్టైన్ ఇన్ ఎనీ ఫీల్డ్. Because competing with so many people, with so many contestants from other countries and within the country from different states, you'll get a great exposure. And whatever work you are doing, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్ రిలేటెడ్ కాంటాక్ట్స్ కావచ్చు, నెట్వర్క్ కావచ్చు, అండ్ యూ కెన్ టేక్ ఇట్. మీకు ఆ ప్యాషన్ ఉండాలి. యూ కెన్ టేక్ ఇట్ టు ఎన్ నెంబర్ ఆఫ్ వేస్.